మంచిగా కనబడుతుంది. అందుకోసం మనం అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్ వేలో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే బాగా వస్తుంది ఫ్రెండ్స్. దీనికి మనం కలర్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసి ఉంది కదా, దీనికి ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, కలర్స్లో పోయి రైట్ క్లిక్ అనేది ఇవ్వండి. కలర్స్ అప్లై అయిపోతుంది. నేను తీసేస్తున్నా. లేకపోతే లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే ఇగో ఈ విధంగా అప్లై అనేది అయిపోతుంది. రెడ్ కలర్, ఇక్కడ గ్రీన్ కలర్ ఇస్తే గ్రీన్ కలర్, ఏ కలర్ ఇస్తే ఆ కలర్ అప్లై అనేది అయిపోతుంది. నేను ప్రస్తుతం బ్లాక్ అనేది ఉంచుకుంటున్నా. ఇవి రెండింటిని నేను కాపీ చేసి ఇటు పేస్ట్ చేసి అన్నిటిని కాదు, వీటిని కాపీ చేసి ఇటు తీసుకొస్తున్నా. పేస్ట్ రెండింటిని కాపీ చేసుకున్నారు కదా, ఒకదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మిగతాది కూడా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాను. ఈ ఆరోస్ ఉంటాయి కదా, ఈ ఆరోస్ ద్వారా నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక టాప్ అండ్ బాటమ్ డిజైన్ ఉంది కదా, దాన్ని మనం ఇక్కడ తెచ్చుకుందాం. ఈ టాప్ డిజైన్ ఉంది కదా, దీన్ని అయితే Ctrl+C అన్ని ఇక్కడ Ctrl+V అంటున్నాం. ఈ విధంగా వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా. ఈ విధంగా నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నా ఫ్రెండ్స్. దీనికి కూడా కలర్ ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నిటికి కూడా ఇందులో కలర్స్ ఇచ్చేసుకోవచ్చు. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్లో నేను చేస్తున్నా కాబట్టి మీరు కూడా బ్లాక్ అండ్ వైట్లో చేద్దాం, కలర్స్ ఇవ్వడం కుదరదేమో అనుకోవచ్చు, కానీ కలర్స్ మాత్రం ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా నేను కింద కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా. మంచిగా క్లియర్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అవుట్పుట్ అనేది మంచిగా ఉంటుంది. దీని CDR ఫైల్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసేసుకొని నేను ఫ్లిప్ చేసుకుంటున్నా. ఈ విధంగా ఓకే. ఈ సైడ్ అయితే అయిపోయింది. నేను ఇంకా ఇవి రెండింటిని నేను కాపీ పేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇటు ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా CDR ఫైల్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో నుంచి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ ఇందులో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఓకే. ఆ తర్వాత మనకు టెక్స్ట్ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, నేను ఈ బాక్సెస్ అనేది రిమూవ్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. మీరు కూడా రిమూవ్ చేసేది ఉంటే చేసేసుకోండి, లేకపోతే ఉండాలి. మీ డిజైన్ ప్రింట్ చేసేటప్పుడు అయితే మీరు రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకుంటే మంచిగా లుకింగ్గా వస్తుంది. డిజైన్ మాత్రమే బార్డర్ లాగా ఉంటుంది కాబట్టి మంచిగా లుకింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం మీరు బార్డర్ అనేది తీసేయండి. ఆ తర్వాత ఇక్కడ వినాయకుని లోగో ఉంది కదా, క్లిప్ ఆర్ట్, దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నా. Ctrl+C, ఇక్కడ Ctrl+V. ఈ విధంగా వచ్చింది కదా, నేను ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా. కరెక్ట్ వేలో మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ వెరీ ఇంపార్టెంట్.